తెలంగాణ ప్రభుత్వం కోరినట్లే మెట్రో రూట్ మారింది. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనక నుంచి మెట్రో రైలు అలైన్మెంట్ మార్చేందుకు ఎల్ఎన్టీ అంగీకరించింది. అటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు ఎల్ఎన్టీ మధ్య ఇందుకు సంబంధించిన ఫార్మాలిటీస్ పూర్తవుతున్నట్టు తెలుస్తోంది. మెట్రో రూట్పై ఎట్టకేలకు తెలంగాణ సర్కార్ పంతం నెగ్గించుకుంది. ముందుగా అనుకున్న రూట్లో కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టుగానే అలైన్మెంట్ ను మార్చేందుకు ఎల్ఎన్టీ ఒప్పుకుంది. ముందస్తు అలైన్మెంట్ ప్రకారం మెట్రో దారి అసెంబ్లీ ముందు నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే కొత్త అలైన్మెంట్ ప్రకారం అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనుక వైపు నుంచి మెట్రో వెళ్లనుంది. దీనికి ఎల్ఎన్టీ ఒప్పుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అలైన్మెంట్ మార్పుపై సిద్ధం చేసిన నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది ఎల్ఎన్టీ. అన్ని ఆప్షన్స్ ను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లకిడికపూల్ మెట్రో రైల్వే స్టేషన్, డీజీపీ ఆఫీస్, అసెంబ్లీ, జూబ్లీ హాల్ వెనుక వైపు, తెలుగు యూనివర్సిటీ గేట్ బయటి వైపు లైన్ ను కలపాలని సూచించినట్టు తెలుస్తోంది. మారిన అలైన్మెంట్ ప్రకారం పబ్లిక్ గార్డెన్ లో కొత్తగా మెట్రో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ప్రతిపాదిత పనులతో ముందుకు వెళ్లాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఎన్టీ కంపెనీకి సూచించినట్టు సమాచారం. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ అమరవీరుల స్తూపం ముందు నుండి కాకుండా అసెంబ్లీ వెనుక నుంచి మెట్రో రైల్ అలైన్మెంట్ వెళ్లాలన్న ఆలోచనను అమలు చేసి చూపడంలో సక్సెస్ అయ్యింది.